హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్ ఇటీవల పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చింది. అందుకనేసి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఈ వీడియో చేయడం జరిగిందనమాట, వాళ్ళని ఉద్దేశించి. ఎందుకంటే ఇప్పుడు రాయబోయే ప్రిలిమినరీ ఎగ్జామ్కి టోటల్గా 200 మార్కులకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఆ 200 మార్కులు ఏ టాపిక్ నుంచి వస్తాయనంటే జనరల్ స్టడీస్ నుంచి 100 మార్కులు వస్తాయి, అర్థమెటిక్ రీజనింగ్ నుంచి 100 మార్కులు వస్తాయి. టోటల్ కలిపితే 200 మార్కులు. సో ఈ 200 మార్కులకు మనకి ఎన్ని మార్క్స్ వస్తే ప్రిలిమినరీ ఎగ్జామ్ అర్హత పొందుతామంటే 200 మార్కుల్లో 30% రావాలి. 30% రావాలంటే 200లో 30% అంటే 60 మార్క్స్. అంటే 200 మార్కులకి మనకు 60 మార్కులు వస్తే ఒక ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ మనము క్వాలిఫై అయినామని అర్థం. సో అయిన తర్వాత మనం నెక్స్ట్ ఫర్దర్గా ఈవెంట్స్కి వెళ్ళొచ్చు. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు చాలా వరకు నోటిఫికేషన్ ఫాస్ట్ రావడం వల్ల ప్రిపరేషన్కి టైం సరిపోక, ఇంకొకటి ఏంటంటే చాలామంది ఇప్పుడిప్పుడు ఈ వారం 10 రోజులు కానీ ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత కోచింగ్ వెళ్ళే వాళ్ళు ఉన్నారనమాట. అలాంటి అభ్యర్థులకు కూడా ఉన్న తక్కువ టైంలో ఎట్లా క్వాలిఫై కావాలి అంటే చాలా టాపిక్స్ ఉన్నాయి కదా. చాలా టాపిక్స్లో ఏ టాపిక్ కనుక ఇప్పుడు చదివితే మనం 60 మార్కులు కనుక పొందగలుగుతామనంటే అర్థమెటిక్ రీజనింగ్. ఇవి చేస్తే మ్యాక్సిమం 100 మార్కులు కదా. 100 మార్కుల్లో కనుక మనం ఫుల్గా సీరియస్గా ప్రిపేర్ అయితే మ్యాక్సిమం దీంట్లోనే కవర్ అవుతాయి. అలాగే దీంతోపాటు జనరల్ స్టడీస్ని కూడా చదవాలి. బట్ ఏంటిదంటే ఎక్కువ టైము ఇప్పుడున్న 60 మార్కులు రావాలంటే అర్థమెటిక్ రీజనింగ్కి ఎక్కువ టైం కేటాయించి మిగిలిన టైము జనరల్ స్టడీకి కేటాయించాలన్నమాట. అంటే ఎక్కువ టైం దీనికి కేటాయించి తర్వాత తక్కువ టైము జనరల్ స్టడీకి కేటాయించాలన్నమాట. సో అట్లా అయితేనే ఉన్న షార్ట్ టైంలో మనము 60 మార్క్స్ గెయిన్ చేయగలిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొకటి, ఈ వీడియో మెయిన్గా ఎవరిని ఉద్దేశించి చేస్తున్నామనంటే నాన్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ అనమాట. ఇట్ మీన్స్ ఎవరికంటే ఇంటర్మీడియట్లో ఎంపీసీ కాకుండా బైపీసీ కానీ సిఈసీ కానీ ఇంకా వేరే క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా కానిస్టేబుల్ జాబ్ కొట్టాలని అనుకునే వాళ్ళకు సరిగా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ సరిగా ఉండదు. అలాంటి వాళ్ళకు నేను చాలా సింపుల్ వేలా అనమాట. ఏ విధంగా అయితే చెప్తే ఈజీగా తొందరగా అర్థమవుతుంది, ఇంకా ఇప్పుడు ఉన్న తక్కువ టైంలో ఎలా మార్క్స్ గెయిన్ చేయాలనేటువంటిది వాళ్ళకు ఈజీగా అర్థమవుతుంది. ఇంకొకటి, వీళ్ళతో పాటు లాక్డౌన్కి ముందు కోచింగ్ తీసుకునే వాళ్ళు ఉంటారు అనమాట జాబ్ కొడతామనేసి. అయితే అప్పటి నుంచి ఇంకా లాక్డౌన్ తర్వాత గ్యాప్ రావడం వల్ల చాలా మటుకు బేసిక్స్ మర్చిపోవడం జరిగిందనమాట. అలాంటి అభ్యర్థులకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇంకొకటి, లాక్డౌన్ ముందు కోచింగ్ తీసుకున్న వాళ్ళకి ఏంటిదంటే చాలా మటుకు బేసిక్స్ మర్చిపోయిన వాళ్ళు ఉంటారనమాట. అలాంటి వాళ్ళకి ఈ బేసిక్స్ డౌట్లు కూడా పక్కన అడగాలంటే ఫ్రెండ్షిప్లో కూడా మొహమాట పడతారనమాట, ఈ చిన్న బేసిక్ కూడా రాదా అనేసి. అట్లాంటి వాళ్ళకు ఇంకొకటి, నిరుపేద విద్యార్థులు అంటే ఆర్థిక పరంగా ఇబ్బందులు అయ్యి కోచింగ్కి వెళ్ళలేని విద్యార్థులకు కూడా ఈ ఫండమెంటల్స్ బేసిక్స్ చాలా యూజ్ అవుతాయి. ఇప్పుడు దీంట్లో అర్థమెటిక్ రీజనింగ్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పినాం కదా. దీంట్లో ఎక్కువ అంటే రిపీటెడ్గా ఇంతకుముందు నోటిఫికేషన్లు కూడా ఏ టాపిక్స్ అయితే ఎక్కువ రివిజన్ అయినాయో ఆ టాపిక్ మనం చెప్తున్నాం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వైజ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ అర్థమెటిక్ కాన్సెప్ట్లో ఎన్ని టాపిక్స్ ఉన్నాయంటే ప్రజెంట్ మనం చెప్పదలుచుకునేవి పర్సెంటేజ్ అనమాట. పర్సెంటేజ్ అంటే శాతము, ప్రాఫిట్ లాస్ అంటే లాభము నష్టము, అండ్ టైము స్పీడ్ డిస్టెన్స్ అంటే కాలము వేగము దూరము, టైం అండ్ వర్క్ అంటే కాలము పని, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే బారు వడ్డీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ, అండ్ రేషియో అండ్ ప్రపోర్షన్ అంటే నిష్పత్తి అనుపాతము, యావరేజెస్ అంటే సగటు, నంబర్ సిస్టమ్ అంటే సంఖ్యా వ్యవస్థ, క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ అంటే గడియారాలు క్యాలెండర్లు, పార్ట్నర్షిప్ అంటే భాగస్వామ్యము, మెన్సురేషన్ అంటే క్షేత్రగణితం. సో ఇవి మనం ముఖ్యంగా చెప్పదలుచుకున్న టాపిక్స్. దీంట్లో మెయిన్గా మనకి ప్రతిసారి ఎక్కువగా వెయిటేజ్ వచ్చేది ఏ టాపిక్ నుంచి అంటే శాతాలు. ఈ శాతాలు ఇంకొక మెయిన్ టాపిక్ ఏంటిదంటే సమయం అన్నమాట. సమయం నేను ఇవే స్టార్టింగ్ ఎందుకు చెప్తున్నానంటే ఈ శాతాలు కనుక నేర్చుకుంటే లాభం నష్టం ఇక్కడ వేగం అంటే శాతాలు అనే టాపిక్ కనుక నేర్చుకుంటే దీంట్లో 2 కవర్ అవుతాయి, లాభము నష్టము. ఇంకొకటి సమయం నుంచి పని దూరము వేగము. ఇక్కడ శాతం అంటే ఏంటిదంటే పర్సెంటేజ్ ఇంగ్లీష్లో. లాభం అంటే ప్రాఫిట్, నష్టం అంటే లాస్.
సమయం అంటే టైం, పని అంటే వర్క్, దూరం అంటే డిస్టెన్స్, వేగం అంటే స్పీడ్ అనమాట. ఈ టాపిక్స్ ఎందుకంటే ఇవే ఎందుకు స్టార్ట్ చేస్తున్నా అంటే ఈ టాపిక్స్ కనుక కవర్ అయితే ఎక్కువగా అంటే మనం రీజనింగ్ ఇప్పుడు అర్థమెటిక్గా చెప్పబోయే టాపిక్స్ వీటిని రిలేటెడే ఉంటాయన్నమాట. వీటికి సంబంధించే నెక్స్ట్ టాపిక్స్ కవర్ అవుతాయి. సో అలా అనేసి మెయిన్గా ఈ టాపిక్ చెప్తున్నాం. ఫస్ట్ నేను చెప్పబోయేది ఏంటిదంటే శాతాలు అంటే ఏంటిదంటే పర్సెంటేజెస్ అనమాట. ఇంగ్లీష్లో పర్సెంటేజ్ పర్ అంటే కి, సెంట్ అంటే 100, అంటే సెంట్ అంటే సెంచరీ అని కూడా అనుకోవచ్చు. సెంచరీ అంటే క్రికెట్లో 100 అనేసి తెలుసు మనకు ఆల్రెడీ, 100 అనేసి. సో 100కి ఎంత అనేసి, అదర్వైజ్ 100కి ఎంత అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉన్నది, 1 అంటే 100% అంటే 1. 100%లో 50% అంటే ఎంత? 1/2. ఇంకొకటి 50%లో దీంట్లో సగం ఎంత అంటే 25%, దీంట్లో 1/4 అనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు ఇప్పుడు మనము కొన్ని టాపిక్స్ చెప్తున్నాం మనం దీంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సెంటేజెస్ అనేటువంటివి సింబల్ ఇదనమాట. ఈ సింబల్ ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ 1/100 అని రాసుకోవాలి. ఈ పర్సెంటేజెస్ శాతాలు అనే సింబల్ ఎక్కడైతే కనిపిస్తుందో, ఈ గుర్తు ఎక్కడ కనిపిస్తుందో అక్కడ 1/100 అని పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని చెప్తాను అనమాట. నేను 10% ఉంది. 10% అంటే ఎంత? ఆల్రెడీ ఇక్కడ చెప్పిన 10 అంటే 10 రాసుకోవాలి. ఈ పర్సెంటేజెస్ ప్లేసెస్లో 1/100 రాసుకోవాలన్నమాట. అంటే 10/100 అంటే 1/10. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 0.1 రాసుకోవచ్చు అనమాట. సో అలాగే ఇప్పుడు ఏంటిదనంటే పర్సెంటేజెస్లో కొన్ని టాపిక్స్ ఉన్నాయన్నమాట. మనం ముఖ్యంగా షాపింగ్ మాల్స్కి కానీ ఎక్కడైనా బిజినెస్లో కానీ కొన్ని ఉంటాయి. అవి ఏంటిదనంటే లాస్ వచ్చింది, లాభం వచ్చింది అనేసి అంటుంటాం కదా. అక్కడ ఏంటిదంటే నాకు ఇప్పుడు 10% పెరిగింది, అదర్వైజ్ ఇంక్రీజ్డ్ అంటే 10% ఇంక్రీజ్ అయ్యింది. 10% ఇంక్రీజ్ అయ్యింది అంటే ఏంటిది? 100కి 10 కలపాలి. 10 కలిపితే ఎంత? 110%. అదే ఇప్పుడు 20% పెరిగింది అంటే 20% పెరిగిందంటే ఏంటిది? 100 + 20 = 120% పెరిగిందని అర్థం. అదే ఇప్పుడు తగ్గడం అనమాట. 10% తగ్గింది. 10% తగ్గిందంటే 100 - 10 = 90%. అండ్ అలాగే 20% తగ్గింది అంటే 100 - 20 = 80%. ఇప్పుడు ముఖ్యంగా ఈ టాపిక్లో పర్సెంటేజెస్లో ఎట్లా ఉంటుందంటే లాభము నష్టము ఇవి కవర్ అవుతాయి. పెరగడము తగ్గడము. 10% పెరిగిందంటే 100 + 10 = 110 అంటే 110 అనమాట. 20% పెరిగిందంటే 120. 10% తగ్గిందంటే తగ్గడాన్ని డిక్రీజ్ అని కూడా అంటారు అనమాట ఇంగ్లీష్లో. సో ఇవన్నమాట. అయితే ఇక్కడ 10% ఇంక్రీజ్ అయింది, డిక్రీజ్ అయింది అని అంటే ఒకవేళ పెరిగింది అని అంటే ఎంతైతే పెరిగిందో అది 100కు యాడ్ చేసుకోవాలన్నమాట, అంటే కలుపుకోవాలి. ఒకవేళ తగ్గింది కానీ డిక్రీజ్ అని అంటే 100 నుంచి తీసేయాలన్నమాట. అదే ఆన్సర్. ఇంకొకటి దీంట్లో ఏంటిదని అంటే మనము పర్సెంటేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అంటే ఇక్కడ మనము 100 మార్కులకి ఎగ్జామ్ రాస్తాం. 100 మార్కులకి ఎగ్జామ్ రాస్తే మనకు 80 మార్కులు వచ్చినాయి అంటే 100కి 80 మార్కులు వచ్చినాయి అనమాట. అంటే దీనికి అర్థం ఏంటిది అని అంటే టోటల్ మనం ఎన్ని మార్క్స్కి అయితే అటెంప్ట్ చేస్తున్నామో అది కింద రాసుకోవాలి. మనకు వచ్చిన మార్క్స్ పైన రాసుకోవాలన్నమాట. మెయిన్గా ఇది కింద ఏదైతే రాసుకుంటామో అది టోటల్ అనమాట. మనకు పైన రాసుకునేది ఏంటిదంటే మనకి ఎంతైతే వచ్చిందో అది. దీన్ని బట్టి ఇంకొకటి ఏంటిదనంటే బిజినెస్ వాళ్ళు ఏం చేస్తారంటే నాకు ఇప్పుడు 3/5 అంటే ఏంటిది? టోటల్గా 5 ఉన్నాయన్నమాట. 1 2 3 4 1 2 3 4 5. ఈ 5 సమాన భాగాలు ఉన్నాయి కదా. ఈ 5 సమాన భాగాల నుంచి ఈ 3 కంప్లీట్ అయిపోయినాయి. అంటే
ఈ 3 కంప్లీట్ అయిపోయినాయి, మిగిలినవి 2. అంటే ఇప్పుడు టోటల్ 5 నుంచి మనం ఎన్ని కంప్లీట్ చేసేసినాము? 3 కంప్లీట్ చేసేసినాము. దీనికి అర్థం ఏంటిదంటే ఇక్కడ టోటల్ 5 ఉన్నాయి, 5లో మేము 3 కంప్లీట్ చేసుకున్నాం అనేసి అర్థం అనమాట. ఎప్పుడైనా దీనికి అర్థం ఇది కొంచెం క్లియర్గా వింటే అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ మనం ఇంకొకటి ఏంటిదంటే 3/5 ఉన్నదన్నమాట. 3/5 లాభం అంటే 3/5 లాభం వచ్చింది ఒక బిజినెస్లో. 3/5 లాభం వచ్చిందని అంటే 3 + 5 ఎంత? 8 అనమాట. సో ఇంకొకటి 2/5 నష్టం వచ్చింది. నష్టం వచ్చిందంటే ఏంటిది? 5 - 2 = 3. అంటే పైన ఏదైతే ఉంటుందో అది తీసేయాలన్నమాట కింద ఉన్న దాని నుంచి. ఇప్పుడు ఇంకొకటి 2/7 లాభం వచ్చింది అంటే టోటల్ ఎంత దాంట్లో టోటల్ 7 ఉన్నాయి కదా, 7లోకి వెళ్ళి మనకు లాభం 2 వచ్చింది అంటే టోటల్ కలిపేయాలి 9. ఒకవేళ అదే ఇప్పుడు 2/7 మనకు నష్టం వచ్చింది. నష్టం వచ్చిందంటే ఏంటిది? టోటల్ ఎంత? 7 నుంచి మనకు నష్టం ఎంత వచ్చింది? 2 వచ్చింది అంటే మనకు 5 అన్నమాట నష్టం వచ్చింది. దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది అంటే లాభము నష్టము అంటే భాగహారాలు అంటే ఇవి ఇంగ్లీష్లో ఏమంటారంటే రేషియో ఫ్రాక్షన్స్ అన్నమాట. ఫ్రాక్షను ఇంకా శాతాల్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి. ముఖ్యంగా ఇప్పుడు ఏంటిదని అంటే మనం చెప్పబోయేది శాతాల్లో 2 టాపిక్స్ ఉంటాయి మెయిన్గా. పర్సెంటేజ్ నుంచి ఫ్రాక్షన్కి, అంటే శాతాలు నుంచి భిన్నాలు అంటే పర్సెంటేజ్ నుంచి శాతంకి ఎలా కన్వర్షన్ చేయాలి, శాతాల నుంచి భిన్నాలకి ఎలా చేంజ్ చేయాలన్నమాట. శాతాలు అంటే ఏంటిది? ఇదన్నమాట సింబల్. భిన్నాలు అంటే ఏంటిది? A/B అంటే A/B అని కాదు, ఒకటి 1/2 కావచ్చు, 5/6 కావచ్చు, ఏదైనా కావచ్చు. కాకపోతే ఈ ఫామ్లో ఉంటే, ఈ విధంగా కనుక 1/, అంటే బై ఫార్మేషన్లో ఉంటే దాన్ని భిన్నాలు అంటారు. అంటే శాతాల నుంచి భిన్నాలకి చేంజ్ చేయాలి, ఇదొకటి. నెక్స్ట్ భిన్నాల నుంచి శాతాల్లోకి చేంజ్ చేయాలి అంటే ఫ్రాక్షన్ టు పర్సెంటేజ్ అంటే A/B టు పర్సెంటేజ్. అంటే ఇప్పుడు మెయిన్గా పర్సెంటేజ్ నుంచి ఫ్రాక్షన్కి చేంజ్ చేయాలంటే ఏం చేయాలంటే మెయిన్గా 100 అంటే /100 చేయాలి. క్వశ్చన్ ఎట్లయినా ఇవ్వని ఒక పర్సెంటేజ్లో ఇచ్చేసి దానికి ఫ్రాక్షన్లోకి చేంజ్ చేయాలి. అదర్వైజ్ శాతాల నుంచి భిన్నాల్లోకి చేంజ్ చేయాలంటే ఆ నెంబర్కి మనము /100 వేసుకోవాలన్నమాట. అంటే /100 అనమాట. దీన్ని /100 అని రాసుకోవాలి. ఇంకొకటి ఇప్పుడు భిన్నాల నుంచి శాతాలకు చేంజ్ చేయాలి. దీన్ని ఫ్రాక్షన్ టు పర్సెంటేజ్ చేంజ్ చేయాలి. ఫ్రాక్షన్ టు పర్సెంటేజ్ చేంజ్ చేయాలంటే ఏంటిది? *100 చేయాలి. *100 చేస్తే ఫ్రాక్షన్ టు పర్సెంటేజ్ వస్తుంది, భిన్నాల నుంచి శాతాలు వస్తుంది అనమాట. అంటే A/B నుంచి ఎంత పర్సెంట్ ఉందో ఆ పర్సెంట్ కనుక్కోవాలంటే *100 చేయాలి. మెయిన్గా ఈ 2 టాపిక్స్ని ఆధారపడే నెక్స్ట్ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయన్నమాట. దీంతో నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇందాక ఏమని చెప్పిన 25% ఉన్నది. 25% అంటే ఏంటిది? ఇది శాతంని భిన్నాల్లోకి చేంజ్ చేయాలి. అంటే పర్సెంటేజ్ని A/Bకి చేంజ్ చేయాలి. అంటే ఏమని చెప్పిన? /100. సో ఇక్కడ చూడండి పర్సెంటేజ్ స్టార్టింగ్ మీకు చెప్పిన టాపిక్ ఎక్కడ స్టార్ట్ చేసినా అంటే ఈ పర్సెంటేజ్ అనేటువంటిది ఎక్కడైతే కనిపిస్తుందో దీని పర్సెంటేజ్ ప్లేస్లో 1/100 అని పెట్టుకోవాలని చెప్పిన ఆల్రెడీ. సో అదే ఇక్కడ మనం చేస్తున్నాం అనమాట. పర్సెంటేజ్ అంటే ఏంటిది? 1/100 అంటే 25/100 అంటే ఎంత అంటే 1/4. అంటే ఇక్కడ 25%ని మనము శాతం నుంచి భిన్నాలోకి చేయాలంటే 1/4లోకి వచ్చేసింది. దీన్ని
మనం ఏం చేస్తామంటే పర్సెంటేజ్ నుంచి ఫ్రాక్షన్లకి చేంజ్ చేయడం కానీ శాతం నుంచి భిన్నాల్లోకి చేంజ్ చేయడం కానీ అంటాం. అంటే ఇలా ఒకవేళ పర్సెంటేజ్లో ఇచ్చేసి భిన్నాల్లోకి చేంజ్ చేయాలంటే బై 100 పెట్టుకోవాలి. అంటే 100తో 100తోన డివిజబుల్ చేయాలన్నమాట. 1/100 పెట్టుకుంటే అయిపోతుంది. దీన్ని మనం ఇక్కడ ఆల్రెడీ భిన్నాల నుంచి శాతాలు ఉన్నది కదా, భిన్నాల నుంచి శాతాలు అంటే ఇక్కడ భిన్నము 1/4 ఉన్నది. 1/4ని పర్సెంటేజ్లోకి చేంజ్ చేయాలి. 1/4ని పర్సెంటేజ్లోకి చేంజ్ చేయాలంటే ఏంటిది ఇంటూ 100 చేయాలి కదా. సో ఇక్కడ 1/4 ఇంటూ 100 చేస్తే ఎంత వస్తుంది? 4 1 4 25 అంటే 25% వస్తుంది. అంటే ఇక్కడ ఏంటిది 1/4 ఈజ్ ఈక్వల్ టు 25%. ఇక్కడ ఏం చేసినాం మనము? శాతం నుంచి భిన్నాల్లోకి చేసినాం. ఇక్కడ భిన్నాల నుంచి శాతాలకు చేసినాం. అంటే శాతం నుంచి భిన్నాలకు చేస్తే బై 100 చేస్తున్నాము. అదే ఇప్పుడు భిన్నాల నుంచి శాతాలకు చేస్తే ఏం చేస్తున్నాం అంటే ఇంటూ 100 చేస్తున్నాము. ఈ రెండు కాన్సెప్ట్ని బట్టి పర్సెంటేజెస్ అనమాట. శాతాలు అనే టాపిక్ మొత్తం ఈ 2 టాపిక్స్ మీదనే ఉంటాయి అన్ని ప్రాబ్లమ్స్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ఏ పోటీ పరీక్షలకు పోయినా కూడా ఈ 2 టాపిక్స్ వస్తేనే మనం ఎట్లాంటి పెద్ద ప్రాబ్లమ్స్ అయినా చేయగలుగుతాం అనమాట. ఇప్పుడు మనము కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం అన్నమాట. అవి ఏంటిదంటే స్టాండర్డ్ బుక్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాము. అది స్టాండర్డ్ బుక్ అనమాట. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఈ బుక్ నుంచే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో ఫస్ట్ క్వశ్చన్ ఆర్ఎస్ అగర్వాల్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 5% 5:4ని ఎంత శాతానికి సమానము? ఎంత శాతానికి సమానము? అదర్వైజ్ 5:4 ఈజ్ ఈక్వల్ టు వాట్ పర్సెంట్? అంటే దీన్ని మనం ఎలా రాయవచ్చు అంటే ఇక్కడ 5:4ని 5/4 రాసుకోవచ్చు. అంటే భిన్నాల్లో ఇచ్చిండు అనమాట. ఫ్రాక్షన్లో ఇచ్చిండు. ఫ్రాక్షన్లో ఉన్న దానికి మనము రేషియోలోకి చేంజ్ చేయాలి. అంటే ఏంటిది ఇంటూ 100 అనమాట. ఇంటూ 100 చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. అంటే 4 1 4 25 అంటే టోటల్ ఆన్సర్ ఎంత? 125% వచ్చింది. అంటే 5/4ని 5:4ని ఎంత శాతానికి సమానం అంటే 125% అనమాట. అంటే 5/4 ఈజ్ ఈక్వల్ టు 125%. సో దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ఆర్ఎస్ అగర్వాల్. అండ్ నెక్స్ట్ వన్ అనమాట. సెకండ్ ప్రాబ్లం 3.5. 3.5 అనేది ఎంత శాతానికి సమానము? ఎంత శాతానికి సమానము అంటే 3.5 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ పర్సెంటేజ్? దెన్ ఇక్కడ 3.5 ఉన్నది కదా. 3.5ని మనము ఎలా రాసుకోవచ్చు? శాతంలోకి చేంజ్ చేయాలన్నమాట. శాతంలోకి చేంజ్ చేయాలంటే ఏంటిది? ఇంటూ 100. అంటే 3.5ని మనము ఎలా చేంజ్ చేసుకోవాలి? 35/10. అంటే ఇంకా ఈ ఇంటూ ఉన్నది కదా ఇక్కడ వస్తుంది. అంటే ఇంటూ 100. 35/10 ఇంటూ 100 చేస్తే ఎంత వస్తుందనంటే మనకు ఈ జీరో పోతుంది. సో 35 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 350%. అంటే మనకు ఫైనల్గా 3.5 ఉన్నది కదా. 3.5 ఈజ్ ఈక్వల్ టు 350%కి సమానం అని రాయొచ్చు. ఇది సెకండ్ ప్రాబ్లం ఆర్ఎస్ అగర్వాల్ బుక్ నుంచి. ఇంకొకటి మనము థర్డ్ ప్రాబ్లం చేద్దాం. థర్డ్ ప్రాబ్లము ఇదే బుక్ నుంచి అన్నమాట. ఎందుకంటే మనం ఇందాక డిస్కస్ చేసిన టాపిక్ నుంచి ప్రాబ్లమ్స్ వస్తున్నాయా లేవా, ఒకవేళ వస్తున్నాయి అంటే ఎలాంటి క్వశ్చన్స్ అనమాట అవి చూస్తున్నాము. సో నెక్స్ట్ వన్ ఇదే బుక్లో మనకు మూడో క్వశ్చన్ అంటే ఏంటిది? 34లో 15% అంటే ఎంత? ఇంకొకటి ఇక్కడ ఏంటిదనంటే ఇక్కడ ఎంతైనా ఉండని, ఎంత నెంబర్ అయినా ఉండని, ఫలానా నెంబర్లో ఫలానా పర్సెంటేజ్ అంటే ఏం చేయాలంటే ఈ 2 ఇంటూ చేయాలి. అండ్ పర్సెంటేజ్ సింబల్ ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ 1/100 రాసుకోవాలన్నమాట. అంటే 35 అంటే 34 ఉన్నది. 34లో 15% అన్నాడు. అంటే ఇక్కడ పర్సెంటేజ్ ప్లేస్లో 100 రాసుకోవాలంటే 34 ఇంటూ 15/100
దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుంది అని అంటే చూడండి, 34 × 15 చేస్తే 510 వస్తుంది. అండ్ బై 100 అంటే ఈ జీరో క్యాన్సిల్ అవుతాయి. 51/10 అంటే 5.1 వస్తుంది అనమాట. ఇంకొకటి దీంట్లో 5.1 వస్తుంది ఇదనమాట. అంటే 34లో 15% ఎంత అని అంటే 5.1 రూపీస్ అనేసి. ఇంకొకటి దీంట్లో 4వ ప్రాబ్లం చేద్దాం. ఇప్పుడు 4వ ప్రాబ్లం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అదే ఒకసారి మనము కాన్సన్ట్రేషన్గా చూడాలి. దీంట్లో ఈ 4వ ప్రాబ్లం ఏంటిది అని అంటే 63% అంటే 63% ఆఫ్ 3/4/7 హౌ మచ్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఇది మిశ్రమ భిన్నము, దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అని అంటారనమాట. 3/4ని 4/7 ఎలా రాసుకోవచ్చు? 3 × 7 ప్లస్ పైన ఉన్నది 4/7 అనమాట. సో 21 + 4/7 = 25/7 అంటే 3/4/7 అంటే ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ అనమాట. మిశ్రమ భిన్నాన్ని నార్మల్ భిన్నంగా చేంజ్ చేయాలంటే 25/7 వస్తుంది. సో ఇక్కడ 63% ఆఫ్ ఇది అంటున్నాడు కదా, 3/4/7 ఇలా రాసుకోవచ్చు మనము, ఇంటూ 25/7 రాసుకోవచ్చు. 25/7 అంటే ఇక్కడ 63% కదా, పర్సెంటేజ్ అంటే ఏంటిది? /100 రాసుకోవాలి. /100 × 25/7 25 1 = 24 4 అనమాట. సో ఇక్కడ 9/4 వస్తుంది. 9/4 వస్తుందంటే 4 ఎక్కంలో 9 పోతుందా లేదు తెలుసుకోవాలి. 4 గంటల 8 అంటే ఇంకా 1 అనమాట. 1 ఉంటుంది అంటే 1 మిగులుతుంది. దాన్ని ఎలా చేయాలంటే ఇప్పుడు పాయింట్ పెట్టుకోవాలి. 4 ఎక్కంలో 1 పోదు కాబట్టి పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 అంటే 4 ఎక్కంలో 10 పోతుందా అంటే పోతుంది. 4 గంటల 8 ఇంకా 2 అనమాట. ఇంకా 2 అంటే ఇక ఇప్పుడు పాయింట్ ఉంది కాబట్టి 4 ఎక్కంలో 2 పోదు కాబట్టి 0 పెట్టుకుందాం. సో 4 ఎక్కంలో 20 పోతుందా? పోతుంది. 4 5 = 20 అంటే ఆన్సర్ ఇప్పుడు ఎంత? మనకు 2.25 వచ్చింది. 9/4 = 2.25 వచ్చింది అనమాట. ఇది ఇంకొకటి మనం మెయిన్గా చేయాల్సిన ప్రాబ్లం ఏంటిదంటే రెగ్యులర్గా మనం షాపింగ్లకు ఆడికి వెళ్తున్నప్పుడు ఏంటిదంటే ఎంత చదువుకున్న వాళ్ళు కూడా కొన్ని టైంలో ఇబ్బంది పడతారనమాట. ఏ విషయంలో అని అంటే షాపింగ్కి వెళ్ళిన తర్వాత మనం ఒక వస్తువు తీసుకుంటాం, బుక్ కానీ బట్టలు కానీ ఏదైనా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 600 రూపీస్ పెట్టి ఒక డ్రెస్ తీసుకోవాలనుకుంటాం. బట్ షాప్లో వెళ్ళిన తర్వాత ఓనర్ ఏమంటాడు, ఒక వస్తువు యొక్క ధర 600 ఉంటుంది. వస్తువు యొక్క ధర 600 ఉంటుంది. దాంట్లో నుంచి నీకు 20% నీకు ఇస్తా అనేసి అంటాడు అనమాట. నీకు 20% డిస్కౌంట్ ఇస్తా అంటాడు. అంటే 600 రూపాయల నుంచి 600 రూపాయలకి మనకు 20% డిస్కౌంట్ ఇస్తా అన్నప్పుడు 600 రూపాయల్లో 20% డిస్కౌంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే 600 × 20% కదా. ఈ శాతాన్ని మనము ఎలా చేంజ్ చేసుకోవాలి ఆల్రెడీ చెప్పిన. టాపిక్ స్టార్ట్ చేయడమే ఈ టాపిక్లో చెప్పాను అనమాట. ఇది పాయింట్ అనే పర్సెంటేజ్ అనే సింబల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ 1/100 పెట్టుకోవాలంటే 20/100 పెట్టుకుంటాము. అంటే ఈ 2 0 పోతాయి. అంటే 6 × 20 = 120 వస్తుంది. అంటే అతను ఆ షాప్ ఓనర్ మనకి ఎంత అంటాడు, ఒక వస్తువు తీసుకుంటున్నప్పుడు 600 రూపాయలు ఒరిజినల్ ధర దీనికి 600 అన్నప్పుడు నీకు 20 రూపాయలకి 20% ఇస్తా అనేసి అంటాడు అనమాట. 600 రూపాయల నుంచి 20% ఫైండ్ అవుట్ చేయాలంటే మనం మొబైల్ యూజ్ చేసి కూడా క్యాలిక్యులేటర్ చేయలేకపోతాం అనమాట. అది పర్సెంటేజ్లో ఎలా కన్వర్షన్ చేయాలో కూడా తెలియదు చాలామంది. అందుకే ఈజీ వేలో ఏంటిదంటే ఎంతైతే టోటల్ వాల్యూ ఉంటుందో దానికి పర్సెంటేజ్ ఇంటూ చేసుకోవాలన్నమాట. ఇంకొకటి అంటే 600 రూపాయలకి 20% ఎంత అంటే 120 రూపాయలు మనకు తగ్గిస్తున్నాడు అనమాట. సో ఇంకొకటి దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకు 400 రూపాయలు ఉంది. ఒక బుక్ 400 రూపాయలు ఉంటే దీంట్లో మనకు 30% డిస్కౌంట్ ఇస్తా అంటున్నాడు. అంటే 400 రూపాయలకి 30% డిస్కౌంట్ అంటే ఎంత? 400 × 30%. ఈ పర్సెంటేజ్ ప్లేస్లో /100 పెట్టుకుంటాము. ఈ 100 అంటే ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అవుతాయి. అంటే 4 × 30 = 120 రూపీస్.
అంటే మనకు 400 రూపీస్ ఉన్న బుక్కి 30% డిస్కౌంట్ చేసి ఇస్తున్నాడు కాబట్టి మనకు 400 రూపాయల నుంచి 105 రూపాయలు తగ్గుతున్నాయి. అంటే మనకు 420 నుంచి 400 నుంచి 120 రూపీస్ తీసేయాలి. అంటే 0.8 ఇదన్నమాట 280 రూపాయలకు మనకు వస్తుంది. సో నేను ఇప్పుడు ఏంటిదంటే ఈ జనరల్ టాపిక్స్ అనమాట. ఇవి ఎవరినైనా అడిగినా కూడా మనం మొహమాటంగా ఫీల్ అవుతాము. ఇది కూడా రాదా పర్సెంటేజ్, షాపింగ్కి వెళ్ళిన తర్వాత వాడు 30% ఇస్తా అన్నట్టు, 20% ఇస్తా అన్నట్టు. అలాంటప్పుడు అది ఎట్లా కనుక్కోవాలనేటువంటిది చాలామంది తెలియదు. అది తెలుసుకోవాలంటే ఈ 2 టాపిక్స్ చేసినా కూడా ఈజీగా వస్తుంది. ఇలాంటివి ఇంకా మనం ఇక్కడ నెంబర్ చేంజ్ చేసుకోవాలన్నమాట. 400 దగ్గర 1000 పెట్టుకోవచ్చు, 2000 పెట్టుకోవచ్చు, 600 పెట్టుకోవచ్చు, 800 పెట్టుకోవచ్చు. ఇక్కడ పర్సెంటేజ్ దగ్గర మనకి ఇష్టం ఏది వస్తే అది పెట్టుకోవచ్చు అనమాట. ఇంకొకటి దీంట్లో మెయిన్ ఇంకో కాన్సెప్ట్ మేజర్గా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చే టాపిక్ చెప్తున్నాను అనమాట. దీంట్లో అంటే ఒక మోడల్ చెప్తున్నా, దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవ్వచ్చు. ఏంటిదంటే ఒక 500 రూపాయలు ఉన్నాయి. 500 రూపాయల్లో 50%లో 5% ఎంత అంటున్నాడు. అంటే దీనికి ఇంగ్లీష్ ఎట్లా రాసుకోవచ్చు అంటే వాట్ ఈజ్ 5% ఆఫ్ 50% ఆఫ్ 500. ఒకటి ఇంగ్లీష్ మీడియం వాళ్ళని పర్లేదు, తెలుగు మీడియం వాళ్ళని పర్లేదు. ఇక్కడ ఈ సింబల్ ఎక్కడైతే కనిపిస్తుందో ఆ ప్లేస్లో 1/100 పెట్టుకోవాలి. ఇంకొకటి మెయిన్గా ఈ ఆఫ్ అనే నెంబర్ ఉంటుందా, ఈ ప్లేస్లో ఇంటూ అంటే మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఇక్కడ ఇంటూ పెట్టుకోవాలన్నమాట. అంటే ఈ సింబల్ ఇవే ఇంపార్టెంట్ అనమాట. మనం క్వశ్చన్ని కనుక క్లియర్గా అబ్జర్వేషన్ చేస్తే ఆటోమేటిక్గా మనకు 70% ఆఫ్ ఆన్సర్ వచ్చేస్తుంది. మనం క్వశ్చన్ సరిగా చదవకుండా ఆప్షన్ చూసి భయపడదాం అనమాట. అందుకే క్వశ్చన్ని క్లియర్గా చదివితే మనకి ఈజీగా వస్తుంది అనమాట. ఇక్కడ 5% ఆఫ్ 50 అన్నాడు, 50% ఆఫ్ 500 అన్నాడు. ఇక్కడ 500లో 50%, 50%లో ఇంకా 5% ఎంత అన్నాడు. దీనికి ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇగో 5% ఉన్నది కదా, 5% ఇంటూ 50% ఇంటూ 500 ఉన్నది. దీన్ని ఇక్కడ ఏంటిది మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. 5% సింబల్ ఎక్కడ కనిపిస్తే అక్కడ /100 పెట్టుకోవాలి. అంటే 5/100 ఇంటూ 50 ఇక్కడ పర్సెంటేజ్ ఉంది ఇంటూ /100 ఇక్కడ ఇంటూ 500 ఉన్నది. సో ఇక్కడ క్యాల్కులేషన్ చేసుకోవాలన్నమాట. మనం ఏదన్నా ఈ 2 zeros పోతాయి. ఇంకొకటి 50 ఒకట్ల 50 రెంట్ల. సో 50 రెంట్లు పోతుంది కాబట్టి ఇక్కడ ఈ 5 రాసుకోవాలి. 5 × 5/2 అంటే 25/2 చేస్తే 12.5 ఆన్సర్ వస్తుంది. అంటే నేను మెయిన్గా చెప్పదలుచుకున్నది ఏమంటే ఇలాంటి క్వశ్చన్స్ చాలా వస్తాయి. ఇక్కడ రూపీస్ ఇచ్చేస్తాడు, పర్సెంటేజ్ ఇట్లాంటివి ఇంకెన్నైనా ఇచ్చుకోవచ్చు. వాడు ఇక్కడ 50 ఇస్తాడు, 5 ఇస్తాడు, ఇంకా 20 ఇస్తాడు, 2 ఇస్తాడు, ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. ఆ పర్సెంటేజెస్ని చూసి మనం భయపడకుండా ఈజీగా చేయాలంటే ఇదే ప్రాసెస్. ఇక్కడ ఎన్ని నెంబర్స్ అయినా చేంజ్ చేసుకోవచ్చు మనం. సో దీన్ని బట్టి ఏంటిదనంటే ఇలాంటి నెంబర్స్ ఎన్నైనా మనమే సొంతంగా పెట్టుకోవచ్చు. ఆల్రెడీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినప్పుడు భయపడకుండా ఈజీగా మనము సాల్వ్ చేయొచ్చు అనమాట. ఇంకొకటి నెక్స్ట్ టాపిక్ ఏంటిదంటే దీంట్లో మనం ఇప్పుడు ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా ఈ టాపిక్స్. మనం శాతం నుంచి భిన్నాల నుంచి శాతానికి, ఫ్రాక్షన్ నుంచి పర్సెంటేజ్ నుంచి ఫ్రాక్షన్కి, ఇవన్నీ టాపిక్స్ నేను ఒక లాస్ట్ టైం 2018 క్వశ్చన్ పేపర్ చెక్ చేశాను అనమాట. దాంట్లో ఒక ప్రాబ్లం ఉన్నది. ఒక ప్రాబ్లం మనం సాల్వ్ చేద్దాము. అది ఎట్లా ఉంటుందో చూద్దాం అనమాట ఒకసారి. అదేంటిదనంటే ఒక మ్యాచ్ ది ఫాలోయింగ్ అనమాట. అంటే దీన్ని జతపరిచము అనే టాపిక్లో ఇచ్చారనమాట. ఆ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఇది 2 అనేది 50లో ఎంత శాతము. తర్వాత సెకండ్ ప్రాబ్లం 1/3లో ఎంత శాతము 1/2. మూడోది 7లో ఎంత శాతము 84. నాలుగోది 6.5 లీటర్స్. ఇది ఇంపార్టెంట్. 6.5 లీటర్స్ ఎంత శాతము 130 మిల్లీలీటర్స్. ఇక్కడ ఇది ఇంపార్టెంట్. లీటర్స్ ఇక్కడ ఇచ్చిండు, మిల్లీలీటర్స్ ఇచ్చిండు. అంటే ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయనంటే 4% ఉన్నదన్నమాట ఒకటి. బి ఆప్షన్ ఎంత ఉన్నదంటే 1200% ఉన్నది. సి ఆప్షన్ ఎంత ఉన్నదంటే 2% ఉంది. డి ఆప్షన్ ఎంత అని అంటే 150% ఉన్నది. సో ఇందాక మనం
డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ అన్నీ ఈ ప్రాబ్లమ్స్ వస్తాయా రావా ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ ఏమన్నాడు అంటే 2 అనేటువంటిది 50లో ఎంత శాతం అనేసి అంటున్నాడు. క్వశ్చన్ ఎట్లయినా ఉండని లో అనేసి చెప్పిండు అనుకో వాడు, ఇక్కడ 50 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, 100 అయినా ఉండొచ్చు అనమాట. అంటే లోకి బిఫోర్ వర్డ్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది కింద రాసుకోవాలి. టోటల్ అనమాట. 50లో 2 ఎంత అన్నాడు, 100లో 1 ఎంత అని కూడా అంటాడు, 100లో 3 ఎంత అని కూడా అంటాడు అనమాట. ఇక్కడ ఏ నెంబర్ అయినా ఉండని మనకు సంబంధం లేదు. టోటల్ ఎంత 50 కదా, 50లో 2% ఎంత అంటున్నాడు. అంటే టోటల్ ఎంత 50 బై, అంటే టోటల్ని బైలో రాసుకోవాలన్నమాట. బైలో రాసుకుంటే ఎంత అవుతుంది అంటే 50. అంటే 50లో 2 ఎంత అంటున్నాడు, పర్సెంటేజ్ అన్నాడు. ఎంత పర్సెంటేజ్ అని అంటే ఇప్పుడు భిన్నాల్లో ఇచ్చిన దానికి మనం శాతాల్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 100. సో 51 జా 52 జా అంటే డైరెక్ట్ ఆన్సర్ ఏంటిది 4% వచ్చింది. అంటే ఆప్షన్ ఫస్ట్ క్వశ్చన్కి ఆప్షన్ ఏంటిదంటే ఏ ఆప్షన్ 4%. సో అలాగే ఇప్పుడు ఇదిగో 1/3లో ఎంత శాతం 1/2 అనేసి అన్నాడు. సో 1/3లో అన్నాడు. 1/3 అంటే టోటల్ కదా, ఇది కింద రాసుకోవాలన్నమాట డినామినేటర్లో. సో 1/2 పైన ఇంటూ 100 అంటే భిన్నాల్లో ఇచ్చిండు, ఫ్రాక్షన్లో ఇచ్చిన దానికి పర్సెంటేజ్ చేంజ్ చేసుకోవాలంటే 100 ఇంటూ 100 రాసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఎలా చేసుకోవాలనంటే ఇప్పుడు 1/2 ఇంటూ 3/1 వస్తుంది. ఎందుకనంటే ఇవన్నమాట ఇలా వేసుకోవాలన్నమాట. మెయిన్ టైమ్స్ అనమాట 2. అంటే దీనికి డైరెక్ట్ ఇప్పుడు డివిజన్లో ఉన్నాయన్నమాట. డివిజన్లో ఉన్న దానికి ఇంటిలోకి చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఏదైతే ఉంటుందో కింద ఏదైతే ఉంటుందో డివిజన్కి కింద అది ఉల్టా అవుతుంది అనమాట. కింది పైన కింద చేంజ్ అవుతుంది. సో ఇంటూ 100. సో 2 1 జా 250 జా అంటే 3 ఇంటూ 50 ఈజ్ ఈక్వల్ టు 150% వచ్చింది. ఆప్షన్ ఎక్కడ ఉన్నది సెకండ్ క్వశ్చన్కి డి ఆప్షన్ అనమాట. సో అలాగే థర్డ్ క్వశ్చను 7లో ఎంత శాతం 84 అనేసి అన్నాడు. సో 7లో ఎంత శాతం చేస్తే 7లో ఎంత శాతం చేస్తే 84 వస్తుంది అన్నాడు. 84 వస్తుంది అన్నాడు. ఆల్రెడీ ఇక్కడ ఆన్సర్ ఇచ్చిండు. సో ఇక్కడ దీనికి ఏం చేయాలంటే ఎక్స్ కనుక్కోవాలి మనం. ఎక్స్ అంటే ఎంత, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 84 ఇంటూ ఇక్కడ డివిజన్లో ఉన్నది ఇంటూలో అవుతుంది, ఇంటూలో ఉన్నది డివిజన్లో అవుతాయి. ఇప్పుడు ఈజ్ ఈక్వల్కి రైట్ సైడ్ పోతాయి. అంటే ఇక్కడ 7 అనేటువంటిది ఇంటూలో ఉన్నది, అంటే ఇక్కడ బైలో అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ పోతే ఇక్కడ బైలో ఉన్న 100 ఇంటూ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ 100/7 అవుతుంది. 7 1 జా 7 2 12 జా అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1200%. అంటే ఆప్షను బి ఆప్షన్ అన్నమాట. ఇంకొకటి ఇక్కడ అంటే మనకు మెయిన్గా ఇప్పుడు 3 ఆన్సర్స్ వచ్చేసినాయి. అవుట్ ఆఫ్ 4 వీ గాట్ 3 ఆన్సర్స్ అనమాట. మనం ఇక్కడ టైం సేవింగ్ ఎలా చేసుకోవాలని అంటే 4 క్వశ్చన్స్ ఉన్నాయి. మనం ఉన్నదే తక్కువ టైంలో ఇవన్నీ రీచ్ అవ్వాలంటే ఏం చేయాలనంటే 4 క్వశ్చన్స్తో మనకు 3 ఆన్సర్స్ వచ్చినాయి. మిగిలింది ఏంటిది, సి ఆప్షన్ మిగిలింది, ఫోర్త్ క్వశ్చన్ మిగిలింది. డైరెక్ట్ ఆన్సర్ పెట్టుకోవచ్చు. బట్ ఒకసారి మనం ఏం చేద్దామంటే ఈ 4th క్వశ్చన్కి సి ఆప్షన్ కరెక్టేనా కాదా ఒకసారి చెక్ చేద్దాము. ఎలా అంటే 6.5 లీటర్స్ ఎంత చేస్తే 6.5 లీటర్స్ 6.5 లీటర్స్ అనమాట. 6.5 లీటర్స్కి ఎంత చేస్తే 130 మిల్లీలీటర్స్ వస్తుంది అనేసి అంటున్నాడు అనమాట. సో ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 130 ఇంటూ ఇక్కడ ఈ డివిజన్లో ఉన్నవి ఇంటూలో అవుతుంది అనమాట. అంటే 100 పెట్టుకోవచ్చు, ఇక్కడ 6.5 పెట్టుకోవచ్చు. సో ఇక్కడ 6.5ని ఏం చేయాలంటే ఇక్కడ పాయింట్ని తీసేయాలంటే పాయింట్ పోవాలంటే ఏం చేయాలంటే ఇక్కడ కింద డినామినేటర్లో 6.5 ఉన్నది. కింద కనుక పాయింట్ ఉంటే ఒక 0 పైన యాడ్ చేసేసినాం అనుకో, ఒక 0 పైన కలిపేస్తే ఇక్కడ పాయింట్ పోతుంది అనమాట. డైరెక్ట్ ఇక్కడ మనం 65 రాసుకోవచ్చు, ఇక్కడ ఒక 0 యాడ్ చేసుకోవచ్చు. అంటే 65 1 జా 65 2 జా అనమాట.
2000 మిల్లీలీటర్స్ అవుతాయి. సో దీనికి ఎలా రాసుకోవచ్చు, 2 లీటర్స్ అనమాట, 2% ఆఫ్ లీటర్స్ అనేసి రాసుకోవచ్చు. ఇప్పుడు ఫోర్త్ ఆన్సర్కి మనకు ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ 2% వచ్చిందా లేదా, 2000 మిల్లీలీటర్స్. క్వశ్చన్లో లీటర్స్ ఇచ్చింది కాబట్టి మనం లీటర్లోకి చేంజ్ చేసుకోవాలి. 200 మిల్లీలీటర్స్ని లీటర్లోకి చేంజ్ చేసుకుని 2000 మిల్లీలీటర్స్ని లీటర్లోకి చేంజ్ చేసుకోవాలంటే 2 లీటర్స్ అవుతుంది. 2 లీటర్స్ అంటే ఇప్పుడు 6.5 లీటర్స్ని ఎంత శాతం చేస్తే 130 మిల్లీలీటర్ వస్తుందంటే 2 లీటర్స్ అనమాట. 2% ఆఫ్ లీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 130 మిల్లీలీటర్స్. సో ఇవన్నీ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, టాపిక్స్ అన్నీ ఈ క్వశ్చన్స్లో వచ్చినాయి. ఇది ప్రీవియస్ ఇయర్లో వచ్చిన క్వశ్చన్ అనమాట. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మనం ఇందాక చేసిన బేసిక్ క్వశ్చన్స్ అన్నీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా మనము చేసుకోవచ్చు, ఏం కాదు, ప్రాబ్లం ఉండదు. ఇంకొకటి, మనం ఇందాక పర్సెంటేజ్ నుంచి ఫ్రాక్షన్ నుంచి పర్సెంటేజ్ చేసిన అవే మోడళ్ళు ఈ క్వశ్చన్లో కవర్ అయినాయి. అట్లా అనేసి మనం చెప్పుకున్న టాపిక్స్ మనం కాంపిటేటివ్ ఫీల్డ్లో కానీ అంటే పోటీ పరీక్షలు వస్తున్నాయా లేవా అనేసి టెస్ట్ చేయడానికి ఒక ప్రాబ్లం తీసుకొని ఇంతకుముందు నోటిఫికేషన్లో వచ్చిన ఒక క్వశ్చన్ సాల్వ్ చేసినాము. అదే ప్రాబ్లం ఇది. దీంట్లో మనం చెప్పుకున్న మ్యాక్సిమం అన్నీ కవర్ అయినాయి. ఇవి ఎందుకు చెప్తున్నానంటే మనము ఎంత పెద్ద ప్రాబ్లం చేయాలనుకున్నా కూడా బేసిక్స్ రావాలి. బేసిక్స్ వస్తేనే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా చేయగలుగుతాం. బేసిక్స్ రాకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతుంది. మనం ఇప్పుడు చెప్పినవన్నీ బేసిక్ టాపిక్స్. ఇవి వస్తే ఇలా ఎంత పెద్ద క్వశ్చన్ అయినా మనం సాల్వ్ చేసుకుంటాము. సో ఇది మనం ఇప్పటిదాకా నేర్చుకున్న పర్సెంటేజ్ ప్రాబ్లమ్స్ అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే.